హలో గైస్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ నెట్ క్లాత్ పైన వర్క్ వేసుకోవడం అయితే ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదా, అది ఎలా వేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మనం ఎక్కడైతే నెట్ అటాచ్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ నెట్ క్లాత్ని తీసుకొని కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి. సైడ్స్ కూడా జాయింట్ చేస్తే మంచిదే కదా, అంటే స్టిచెస్ మనం వేసినవి ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ నెట్ అటాచ్ చేశాక ఫ్రంట్ పార్ట్కి టర్న్ చేసుకొని ఇక్కడ గ్లూ అంటించేసుకుంటున్నాను. ఒక ఫస్ట్ టైం డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం కూడా అప్లై చేసి వేస్తున్నాను. ఇక్కడ చూడండి, రఫ్ చేసుకుంటే మనం నెట్ క్లాత్కి కూడా కొంచెం గ్లూ అనేది స్టిక్ అవుతుంది, అప్పుడు కొంచెం ఊడిపోకుండా ఉంటుంది మనం వేసేటప్పుడు కూడా. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూస్తున్నట్టు కొంచెం నీట్గా పై క్లాత్ అయితే ఫ్రంట్ క్లాత్ మనం కట్ చేసుకోవాలి, ఎందుకంటే నెట్ క్లాత్ కనిపించాలి కదా. కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోండి, నెట్ క్లాత్కి కొంచెం డ్యామేజ్ కూడా అయిపోయినా వేస్ట్ అయిపోతుంది. ఎడ్జెస్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించినట్లు. నెక్స్ట్ షుగర్ బీడ్స్తో లైన్ వేసుకుంటున్నాను. ఇది నార్మల్ నీడిల్తోనే వేసుకోవచ్చు, లేదంటే ఇలా మగ్గం వర్క్ వచ్చిన వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు. ట్రై చేయండి మీరైతే. ఇక్కడ 4mm బీడ్స్ తీసుకుంటున్నాను, గోల్డ్ కలర్ది. అలాగే ఒక నీడిల్కి శారీకి మ్యాచింగ్ కలర్లో మనకి ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్లో ఇలా రోజ్ ఫ్లవర్ వేసుకోవటానికి 10 times రోల్ చేసి ఇలా వేసుకోవాలి. నేను వీడియోలో చూస్తున్నది కేర్ఫుల్గా చూడండి, చాలా ఈజీ ఇది వేయడం వస్తే. ఫస్ట్ 1 time సపరేట్గా ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత నెక్స్ట్ క్లాత్ పైన చేయండి. ఇది నెట్ పైన కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే మనకు నార్మల్ క్లాత్ ఉన్నంత స్టిఫ్గా ఉండదు కదా నెట్ క్లాత్. ఈ బులియన్ రోజెస్ని మీరు నార్మల్గా అయితే వేరే డిఫరెంట్ క్లాత్ పైన ట్రై చేయండి, స్టిఫ్గా ఉన్న క్లాత్ పైన. నెక్స్ట్ టైం మీకు ఈజీగా వస్తుంది. 2 times ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను చూస్తున్నాను కదా, ఇలా ఆపోజిట్గా వేయాలి దానికి దీనికి. ఫస్ట్ 2 petals వస్తాయి, నెక్స్ట్ 3 petals వస్తాయి. మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగా స్టెప్ బై స్టెప్ అన్నట్లుగా వేసుకోవచ్చు. 10 దగ్గర నుంచి స్టార్ట్ చేయండి రోల్ చేయడం, అప్పుడే మనకు స్టార్టింగ్ కూడా నీట్గా వస్తుంది. ఈ బులియన్ రోజెస్ని నేను 2 sizesగా వేస్తున్నాను, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నది ఏదో పెద్దది ఏదో. ఇక్కడ నేను నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది కదా, దాంట్లో జర్దోజీని ఒక 1 centimeter 1.5 centimeter కట్ చేసుకొని ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశానో అక్కడే ఎండ్ చేశాను. అలా కిందికి అనేస్తే అలా రోల్ వస్తుంది. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. మీకు ఆ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ ఒక షార్ట్లో వీడియో చూసి మనం డ్రా చేసుకున్న రోజుని బట్టి ఇక్కడ ఆ లీవ్స్ నేను డ్రా చేశాను. చూడండి, నాకైతే 12-14 వచ్చినట్లున్నాయి. ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను కదా వీడియో క్లిప్లో. నార్మల్ నీడిల్తోనైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఇలా మగ్గం వర్క్ వచ్చిన వాళ్ళైతే ఈజీగా ఇలా వేసుకోవచ్చు. మగ్గం వస్తే అయితే ఇంకా మామూలుగా మనం బయట షాపులలో ఇస్తాం కదా అలాగే వస్తుంది. మా నార్మల్ నీడిల్తో వేస్తే కొంచెం డిఫరెంట్ ఉంది, పెద్దగా డిఫరెన్స్ ఏముండదు, ఎందుకంటే ఈ లీవ్స్ ఒక్కటేను అలా ఉండేది, మిగతావంతా సేమ్గా వస్తుంది మనకు. ఇలా 1 by 1 అలా లీవ్స్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మిగతా లీవ్స్కి నేను జర్దోజీ యూజ్ చేస్తున్నాను, కాపర్ కలర్. ఇక్కడ నేను నెక్స్ట్ అయినా నార్మల్ నీడిల్తో జర్దోజీని ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఇక్కడ చూస్తున్నాను చూడండి. ఇలాగైనా వేసుకోవచ్చు మనం లీవ్స్ని. థ్రెడ్ని ఒక 4, 5, 6 అలా రోల్ చేసుకున్నాక ఒక ఫ్యాడ్కి ఇలా వేసుకోవచ్చు. లీవ్స్ని కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. మనం అవుట్లైన్ ఎక్కడ డ్రా చేసామో దాని వెంబటి వేసుకోండి, మనకు లీఫ్ నీట్గా వస్తుంది. అక్కడక్కడ కొంచెం వర్క్ వేయడం మిస్ అయిందని చెప్పాను కదా, అది కావాలంటే కామెంట్ చేయండి, మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఫైనల్గా వర్క్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడ మొత్తం కూడా చైన్ స్టిచ్ బీడ్స్ యూజ్ చేసాము అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.